ఉగాది ఫ్రెండ్స్. అన్నా హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ ఫ్యాషన్. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది పండుగను మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో చూసాం. లెట్స్ గో. ఏ పండుగ అయినా ముందుగా మామిడి ఆకులతో ఇంటిని అలంకరించుకోవడం ఆనవాయితీ కాబట్టి ముందుగా మామిడి ఆకులతో స్టార్ట్ చేసేద్దాం.
देवो भव सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः ఒక నమస్కారం నమస్కారం చేయండి सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः आवाहित गणपति మంటపదేవతాభ్యో నమః మంటపదేవతాభ్యో నమః అక్షంలో నేను 3 సార్లు పండ పెట్టుకోండి ఆజమ్య ప్రాణానాజమ్య కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః వెంకటాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరజనాయ నమః వాసుదేవాయ నమః ప్రత్యుపరాయ నమః పురుషోత్తమాయ నమః అదోషయాయ నమః అచ్యుతాయ నమః హరే నమః హరే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఒకసారి భూమించుకో నమ్మబెట్టు ఉత్తిష్టంతో భూమికాయ భూమికాయ ఏ దేశేన భగవదేన బ్రహ్మకర్మ సమాధే పరమాత్మాదేవ దాదే వీగాయ త్రిశుద్ధ హే పుత్రాన్ మోక్ష తిరుపతి గతిం జపేత్ గణపతి స్తోత్రం షట్భిర్వాసే పురములవేత్ సంవత్సరేణ సిద్ధించ దుర్భిక్షం ఎక్కువగా ఉంటుంది రాజులకు యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉంటుంది నావికా సంబంధమైన ఉపద్రవాలు ఎక్కువగా ఉంటాయి సముద్ర గర్భమున నావికా జలాలు ఎక్కువ వరకు మునిగిపోతుంటాయి ఈ సంవత్సరం వ్యాపారం స్తంభిస్తుంది యొక్క రవాణా సౌకర్యాలు దుర్భిక్షం ధనధాన్యాల యొక్క ధరలు కూడా ఈ సంవత్సరం ఎక్కువ పెరుగుతాయి యొక్క రాజు యొక్క వాహనం నావ అయినందున ఎందుకంటే ఒడిదుడుకులకు ఎక్కువ ఉంటాయి నావ ఒడిదుడుకులతో ప్రయాణం చేస్తుంది కనుక ఎత్తుపాలతో ప్రయాణం చేస్తుంది కనుక ఆ నావ ఎట్టయితే ప్రయాణం చేస్తుందో ఇవన్నీ కూడా అట్లే జరుగుతాయి ఆ తర్వాత శని మంత్రి శని ఎప్పుడైనా శని మనిషికి ఇబ్బంది చేసేవాడు అందుకే 2 గ్రహాలను పెంచుకుని మిగతా 7 గ్రహాలు చేయాలనుకున్నాయి ఈ సంవత్సరం ఈ శని ఫలితం ఎట్లా ఉంది అంటే మంత్రి శనేశ్వరుడు అయినందు వల్ల వర్షాలు తక్కువగా పడతాయి భూమి మీద పంటలు తక్కువగానే పండుతాయి శివరాత్రి ఎక్కువగా ఉంటుంది ప్రజలు ధన మాన ప్రాణ హానులు ఎక్కువగా కలిగి ఉంటారు ధనాజులు ధరలు ఎక్కువ పెరుగుతాయి సేనాధిపతి కూడా మళ్ళీ శని అయింది కనుక ఈ శని సేనాధిపతి అయినందున రాజులు అపధర్మం యొక్క ఆలోచనతో ధర్మాన్ని పాటించకుండా చతురంగ బలము లేని వారిగా మధ్య మధ్య పానీయం సమర్పయామే రైట్ ఒకసారి ఎవరైనా కొన్ని వస్తే తీర్థం పెడదాం ఉపదానానికి ఈ సంవత్సరం భారతదేశం మొత్తం మీద 11,000 సంపాదన ఉంటే 5,000 ఖర్చున్నది దేశం మొత్తం మీద 11,000 సంపాదన 5,000 ఖర్చున్నది ఆ తర్వాత మన గ్రామమైన వేణుగోపాల స్వామి వృషభ రాశి కనుక 2,000 సంపాదన 8,000 ఖర్చు రాజరాజేశ్వరి యొక్క పేరు మీద రాయరాజునికి 2,000 ఆదాయం 8,000 ఖర్చు ఆంజనేయ స్వామికి 8,000 ఖర్చు 14,000 ఆదాయం 8,000 ఆదాయం 14,000 ఖర్చు ఆ తర్వాత మన యొక్క పోచక్క తల్లికి కన్యా రాశికి 5,000 సంపాదన 5,000 ఖర్చు ఇట్లా మన ఊరు మీద మన దేశం మీద లోపలికి చేయబెట్టేగా అందరికి కూర్చోండి తీసుకో పద్నాలుగు వాళ్ళ సంపాదన 14,000 ఖర్చు అజయ్ కుమార్ 8,000 సంపాదన 14,000 ఖర్చు దేవేంద్ర 11,000 సంపాదన 5,000 ఖర్చు అతనితో పని మొదలు పెట్టించి మంచి లాలిచ్చ 14,000 సంపాదన 14,000 ఖర్చు కేంద్రం మీ 11,000 సంపాదన 5,000 ఖర్చు 2,000 సంపాదన 20,000 ఖర్చు లక్ష్మీరాజు 7,000 సంపాదన 14,000 ఖర్చు తిరుపతి 7,000 సంపాదన 7,000 ఖర్చు రాముడు 2,000 14,000 ఖర్చు వంశీ 2,000 సంపాదన 8,000 ఖర్చు లింగారెడ్డి 8,000 సంపాదన 14,000 ఖర్చు లింగారెడ్డి